బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాన్యులకు గుడ్ న్యూస్. వార్ ఎఫెక్ట్ తో ఇవాళ భారీగా తగ్గాయి బంగారం వెండి ధరలు. 4 నెలల కనిష్టానికి గోల్డ్ రేట్ పడిపోయింది. ఇక స్పాట్ మార్కెట్ లో వరుసగా 9వ సెషన్ లో కూడా పుత్తడి ధర దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే పసిడి ధర 13,000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,35,000 రూపాయలుగా పలుకుతుంది. ఇక ఇవాళ కిలో వెండి ధర 22,000 రూపాయలుగా తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,08,500 రూపాయలుగా ఉంది. అలాగే ఎంసీఎక్స్ లో ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 8.5% పైగా తగ్గి 1,32,000 దిగువకు పడిపోయింది. ఇక మే ఫ్యూచర్స్ లో కేజీ సిల్వర్ ధర 10% పైగా క్షీణించి 2,03,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,300 దిగువకు పడిపోయింది. 7.5% క్షీణించడంతో ఔన్స్ గోల్డ్ $4,225 పడిపోయింది. ఇక సిల్వర్ కూడా గోల్డ్ రూట్ లోనే పయనిస్తుంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ ఏకంగా 10% కరెక్షన్స్ కు గురైంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ $63 దిగువకు పడిపోయింది. అలాగే ఏడాది ఆరంభంలో ఆకాశాన్నింటిన బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతో గోల్డ్ సిల్వర్ మెరుపులు తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు భారీగా క్షీణించాయి. చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇక వార్ ఎఫెక్ట్ తో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించొచ్చన్న అంచనాలకు తోడు డాలర్ బలోపేతం కావడం బంగారం వెండి ధరలపై పెను ప్రభావం చూపుతుంది. మరోవైపు యుఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కూడా గోల్డ్ సిల్వర్ రేట్స్ పతనానికి కారణమని కమోడిటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ఈ వారం బంగారం వెండి ధరలు తగ్గుతాయా అంటే అవునని అంటున్నారు ఎక్స్పర్ట్స్. గత వారం భారీగా ధరలు తగ్గాయని, అలాగే ఈ వారం కూడా గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇక దీనిపై మాట్లాడేందుకు మార్కెట్ అనలిస్ట్ పుట్టిమ రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మనం చూస్తున్న ఆల్మోస్ట్ 13,000 వరకు కూడా గోల్డ్ పడిపోయింది. సో ఈ గోల్డ్ రేట్ ఇంతలా పడిపోవడానికి కారణం ఏంటంటారండి? మేజర్ గా అంతర్జాతీయ పరిణామాలండి. మనము గత వారం మాట్లాడుకున్నట్టుగా ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ వలన, అదేవిధంగా మనము ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఇష్యూస్ తో కొన్ని చోట్ల ఈవెన్ డిస్కౌంట్ లో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ చూసుకుంటే జస్ట్ దుబాయ్ కానీ అరబ్ కంట్రీస్ లో కానీ $30 డిస్కౌంట్ లో కూడా ఇవ్వడం చూస్తున్నాం అన్నమాట గోల్డ్ సిల్వర్ లో. సో ఈ పరిణామాలన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ సెల్లింగ్ కి రీజన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ రీజన్ చూస్తే కనుక మేజర్ గా కన్జంప్షన్ కొంత తగ్గిందని చెప్పాలి ఇంటర్నేషనల్ గా. ఎస్పెషల్లీ చైనా అండ్ ఇండియా అనేవి మేజర్ కన్స్యూమర్స్ అనమాట. సో లాస్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం చూస్తే కనుక ఈ రెండు కంట్రీస్ కూడా కొంత తగ్గించడం అనేది మనం గమనించాల్సిన విషయం. ఓకే, అంటే రాబోయే రోజుల్లో గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే ఈ రోజు చూడండి ఆల్మోస్ట్ 13,000 ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా. సో ఆల్మోస్ట్ గోల్డ్ గానీ చూస్తే కనుక ఇప్పటికి 8.5% మనం డౌన్ ఫాల్ చూసామండి. 12,184 పాయింట్లు. ఇప్పుడు 131 దగ్గర మనకు ట్రేడ్ అవడం చూస్తున్నాం అనమాట. అదే విధంగా సిల్వర్ చూస్తే కనుక 12% ఆల్రెడీ కరెక్ట్ అయింది. 24,102 వరకు డౌన్ ట్రేడ్ అయింది అనమాట. నియర్ టైమ్ సపోర్ట్ అయినటువంటి 2 lakh దగ్గర అరౌండ్ 2 lakh రైట్ నౌ అయితే 2,04,00,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అరౌండ్ 1,80,000 గత వారం మనం మాట్లాడుకున్నట్టుగా 1,80,000 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే అంటే ఈ టైంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? స్పెక్యులేటివ్ ట్రెండ్ లో చేసే వాళ్ళకి యాజ్ ఆఫ్ నౌ బై అండ్ సెల్ ఇస్ అడ్వైజబుల్ అండి, బిలో 2 lakh అనేది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మనము గతంలో చెప్పుకున్నట్టుగా వన్ టైం బయింగ్ కాకుండా అట్లీస్ట్ 2 to 3 times అక్యుములేట్ చేసేట్లు 2 to 3 ప్రైస్ పాయింట్స్ అనుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం బెస్ట్ అవుతుందండి. సో వాట్ అబౌట్ సిల్వర్ అండి? దానిది ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సిల్వర్ మనం 1,80,000 దగ్గర నుంచి బయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే,
సో దాని కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సిల్వర్ కూడా, ఎందుకంటే సిల్వర్ బేసిక్గా ఎట్ ఏ టైంలో చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది, చాలా వరకు ఒకే సమయంలో పెరుగుతూ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి సిల్వర్ విషయంలో. మీరు అన్నట్లు సిల్వర్ లో వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నేషనల్ గా చూస్తే కనుక ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అన్సర్టనిటీస్ వల్ల కొంత స్లో అయిందనేది మనందరికీ తెలిసిన విషయం. వన్స్ ఇది అన్సర్టనిటీ క్లియర్ అయితే ఫస్ట్ ర్యాలీ మనము కాపర్ అండ్ సిల్వర్ లోనే చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు. ఇక భారీగా బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి. సామాన్యులకు ది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇవాళ వార్ ఎఫెక్ట్ తో ఇవాళ భారీగా తగ్గాయి బంగారం వెండి ధరలు. 4 నెలల కనిష్టానికైతే గోల్డ్ రేటు పడిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మార్కెట్స్ లో వరుసగా 9వ సెషన్స్ లో కూడా పొత్తడి ధర దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజు చూస్తే పసిడి ధర 13,000 రూపాయలుగా తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,35,000 రూపాయలుగా పలుకుతుంది. అలాగే వెండి ధర కూడా తగ్గుతూ ఉన్నాయి. ఇవాళ కిలో వెండి ధర 22,000 రూపాయలుగా తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,08,500 రూపాయలుగా ఉంది. అలాగే ఎంసీఎక్స్లోని ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 8.5% పైగా తగ్గి 1,32,000 దిగువకు పడిపోయింది. మే ఫ్యూచర్స్లో చూస్తే కేజీ సిల్వర్ ధర 10% పైగా క్షీణించి 2,03,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. అలాగే యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,300 దిగువకు పడిపోవడం జరిగింది. 7.5% క్షీణించడంతో ఔన్స్ గోల్డ్ $4,225 పడిపోయింది. అలాగే సిల్వర్ కూడా గోల్డ్ రూట్ లోనే పయనిస్తుంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ ఏకంగా 10% కరెక్షన్ కు గురైంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ $63 దిగువకు పడిపోవడం జరిగింది. అలాగే ఏడాది స్టార్టింగ్ లో ఆకాశానంటిన బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా అయితే దిగొస్తూ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో నెలకొన్నటువంటి ద్రవ్యోల్బణ భయాలతో గోల్డ్ సిల్వర్ మెరుపులు తగ్గుతున్నాయని చెప్పొచ్చు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు భారీగా క్షీణించాయి. చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెచ్చిమీరుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్ ఎఫెక్ట్తో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించొచ్చన్న అంచనాలకు తోడు డాలర్ బలోపేతం కావడం అలాగే బంగారం వెండి ధరలపై పెను ప్రభావం చూపుతుంది. మరోవైపు యుఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కూడా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కూడా గోల్డ్ సిల్వర్ రేట్స్ పతనానికి కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే ఈ వారం బంగారం వెండి ధరలు తగ్గుతాయా అంటే అవునని అంటున్నారు కమోడిటీ ఎక్స్పర్ట్స్. గత వారం భారీగా ధరలు తగ్గాయని, అలాగే ఈ వారం కూడా గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు. 25 రోజుల మూవింగ్ యావరేజ్ దిగువకు గోల్డ్ పడిపోవడం, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడంతో సిల్వర్ లో బేరిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక టెక్నికల్ గా చూస్తే వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని, అలాగే ఈ వారం కూడా షార్ట్ సెల్లింగ్ కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు గోల్డ్ సిల్వర్ కు లోయర్ లెవెల్స్ లో కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం కూడా ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.